హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఎస్సిఎస్సి స్పేస్ అప్లికేషన్ సెంటర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో మనకు ఇక్కడ గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ తర్వాత ట్రేడ్ అప్రెంటిస్ సంబంధించినది వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. అండ్ ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడ ఆగస్టు 7 నుండి మనకు ఇక్కడ ఆగస్టు 27 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడైతే గమనించండి. అండ్ ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ సంబంధించిన ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ ఫీల్డ్ ట్రేడ్ అయితే ఇచ్చారు. సో అండ్ ఇక్కడ అయితే మనకు ఈ విధంగా పోస్ట్ నేమ్ తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తర్వాత ఇక్కడైతే మనకు గ్రాడ్యుయేషన్ ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకు టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ఈ విధంగా అయితే ఇచ్చారు. తర్వాత ట్రేడ్ అప్రెంటిస్‌షిప్. సో దీనికి వచ్చేసి ఓన్లీ ఇక్కడైతే మనకు ఎస్ఎస్సి మ్యాట్రికులేషన్ అండ్ ఐటీఐ పాస్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో మీరు ఓన్లీ 10th అండ్ ఐటీఐ పాస్ ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ గ్రాడ్యుయేషన్ ఉన్నవారు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడైతే మనకు 18-28 అయితే ఇయ్యారు. తర్వాత ఇక్కడైతే మనకు పోస్ట్ కోడ్ బట్టి ఇక్కడైతే ఏజ్ అయితే ఇచ్చారన్నమాట. తర్వాత ఇక్కడ శాలరీ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ అయితే మనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే ఇచ్చారు. మీకైతే నోటిఫికేషన్ అయితే ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్, మనకు ఇక్కడ వచ్చేసి స్పేస్ అప్లికేషన్ సెంటర్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన డేట్స్ అయితే చూసుకున్న తర్వాత ఇక్కడైతే మీ యొక్క క్వాలిఫికేషన్ పోస్ట్ అయితే ఇక్కడైతే చూసుకోనమాట. సో ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో వచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట రిజిస్ట్రేషన్ అనేది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి మనకు ఏ విధంగా ఉండాలంటే ఒకటి మనకు క్యాపిటల్ అయితే ఉండాలి. మీకైతే నేను చూపెడతాను. సో మనకు క్యాపిటల్లో ఇక్కడ ఆల్ఫాబెట్ ఉండాలి. తర్వాత నెంబరింగ్ తర్వాత స్పెషల్ క్యారెక్టర్ తర్వాత మన యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే మీకు చూపెడతాను. సో ఇక్కడ షో అయితే చూపెడతాను. ఈ విధంగా అయితే ఉండాలన్నమాట మన యొక్క నేమ్ అనేది. సో ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ యాస్ట్గా ఇచ్చేసి ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ దీంట్లో క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే మనకు రిజిస్టర్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ తర్వాత మనం ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ వెరిఫై అయితే చేసుకోవాలి. సో ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఈమెయిల్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. చేస్తే మనకు ఇక్కడ వెరిఫై అయితే అయిపోతుంది. తర్వాత మొబైల్ అనేది వెరిఫై అయితే చేసుకోండి. సో ఈ విధంగా వెరిఫై అయిపోయిన తర్వాత డైరెక్ట్ అనేది మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం లాగిన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ తర్వాత పాస్వర్డ్ అయితే ఇచ్చేయాలి. మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డెస్క్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం అయితే పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీకు సంబంధించిన ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ పోస్టులు అయితే చూసుకోండి. సో మీరు ఒకవేళ ఇక్కడ 10th అండ్ ఐటీఐ మీరు పాస్ అయి ఉంటే ఇక్కడ కింద స్క్రోల్ చేస్తా అంటే మనకు ఈ విధంగా అయితే ట్రేడ్ సంబంధించిన పోస్టులు అయితే ఈ విధంగా క్వాలిఫికేషన్ అయితే ఉంటాయన్నమాట. సో మీకు సంబంధించిన పోస్ట్ను బట్టి ఇక్కడ మీరు అప్లై అయితే చేయాలి. సో ఇక్కడైతే మనకు అప్లై అనే ఆప్షన్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు అన్నిటికీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. బట్ మనకు పోస్టులు అయితే క్వాలిఫికేషన్ అయితే వేరే ఇవ్వాలి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ డిజిలాకర్ నుండి మీరు లాగిన్ అయితే చేసుకోవాలి. ఆధార్ కార్డు ఒకవేళ ఉంటే లింక్ ఉంటే మీరు డైరెక్ట్గా అనేది ఇక్కడైతే లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ సొల్యూషన్ వచ్చేసి శ్రీమతి అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ షీట్లో ఏ విధంగా మీ యొక్క నేమ్ ఉన్నదో అదే విధంగా ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఇక్కడ నేమ్ ఆఫ్ ఫాదర్ ఇక్కడ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు. తర్వాత జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మ్యారీడా అండ్ మ్యారీడా దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క కేటగిరీ సో ఇక్కడ జనరల్ ఇక్కడ ఎస్సీఆ ఎస్టీఆ ఓబీసీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సో ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో దీంట్లో మీ యొక్క ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. తర్వాత మీ యొక్క మంత్ తర్వాత ఇక్కడ డేట్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా మనకు వచ్చేస్తుంది అనమాట. తర్వాత నేషనాలిటీ ఇండియన్ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు పీడబ్ల్యూడీ ఇక్కడ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ ఆఫ్ అయితే చేసేయండి. తర్వాత ఎక్స్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఆన్ చేసేసి దానికి సంబంధించిన అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీరు గౌట్ సర్వీస్ ఏదైనా చేసి ఉంటే ఇక్కడ దీంట్లో అయితే ఆన్ చేసేసేయండి. లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అడ్రస్ కరెస్పాండ్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో మీ యొక్క బిల్డింగ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత స్ట్రీట్ సో మీ యొక్క స్ట్రీట్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్ ఏదై ఉంటుందో అదైతే ఇక్కడైతే ఇచ్చేసేయండి అనమాట.
తర్వాత ఇక్కడ మీ యొక్క సిటీ నేమ్ అనేది జాగ్రత్తగా ఆధార్ కార్డ్‌లో ఉన్నట్టు ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది చేసేయండి జాగ్రత్తగా. మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చేసి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నియరెస్ట్ రైల్వే స్టేషన్. సో, మీకు దగ్గరున్న ఊరి పేరు రైల్వే స్టేషన్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి. సో, ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్నీ క్లారిటీగా మీరు ఇక్కడ ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు పర్సనల్ డీటెయిల్స్ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి. సో, ఇక్కడైతే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర యాడ్ సింబల్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే ఇక్కడ ఎస్ఎస్‌సి మాట్రిక్యులేషన్ 10థ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకు ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవాలంట. మనకు సంబంధించిన ఇక్కడ 10థ్ సంబంధించింది. సో, ఇక్కడ నేమ్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నేమ్ అనేది ఇచ్చేసేయండి జాగ్రత్తగా. సో, ఇక్కడైతే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో, ఇక్కడైతే జాగ్రత్త ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఇయర్ పాసింగ్ ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ మంత్ అనేది ఇచ్చేసేయండి జాగ్రత్తగా. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజల్ట్ టైప్ వచ్చేసి ఇక్కడ పర్సెంటేజా, సీజీపీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండన్నమాట. మనకు పర్సెంటేజ్ వచ్చేసి మీకు 10థ్‌లో ఎంత పర్సెంటేజ్ వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో, ఇచ్చేసి ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు ఇక్కడ 10థ్ క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయితే అయిపోతుందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం గ్రాడ్యుయేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, నేనైతే గ్రాడ్యుయేషన్ పైన అప్లై చేస్తున్నా కాబట్టి నాకు ఈ విధంగా నాకు క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. సో, మీరు ఒకవేళ ఐటీఐ, డిప్లొమా అంటే మీకు 10థ్ అండ్ ఐటీఐ అయితే డిప్లొమా అయితే అవపడుతుంది. తర్వాత మీరు ఐటీఐ మీద చేస్తే 10థ్ అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. సో, ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇంకోసారి అయితే ఇక్కడైతే మనం యాడ్ క్వాలిఫికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ మీద క్లిక్ చేసేస్తే దానికి సంబంధించిన ఇక్కడైతే ఈ విధంగా అయితే అడుగుతుందన్నమాట. సో, మీ యొక్క కోర్స్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. బీటెక్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ సో, ఇక్కడైతే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ తర్వాత ఆధార్ ఉంటే ఆధార్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇన్‌స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి. సో, ఈ విధంగా మీకు పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. తర్వాత మీ యొక్క ఇయర్ పాసింగ్ ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ పాసింగ్ అనేది దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. సో, ఈ విధంగా మీరు ఇక్కడైతే మనకు జాగ్రత్తగా అనేది ఇచ్చేసిందన్నమాట. తర్వాత మిస్టేక్ అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో, ఇక్కడైతే ఈ విధంగా పాసింగ్ ఇయర్ ఇచ్చేసిన తర్వాత మంత్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో, మీరు గ్రాడ్యుయేషన్ ఎక్కడైతే చదివారో ఇక్కడైతే ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండన్నమాట. సో, ఇక్కడైతే మీకు సంబంధించిన స్టేట్ అనేది జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజల్ట్ టైప్ వచ్చేసి మీకు ఎన్ని పర్సెంటేజ్ వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది దీంట్లో మెన్షన్ అయితే చేసేయండి. సో, చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు క్లాస్ అటెండర్ వచ్చేసి సో, ఇక్కడైతే మీరు ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది పాస్ ఉంటే పాస్ మీద క్లిక్ చేసేయండి. చేసి ఇక్కడైతే సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకు గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ అయిపోతాయి. సో, ఇక్కడ నుండి మీరు ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తాయన్నమాట. సో, దీంట్లో మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఫిల్ చేసేయండి. లేకపోతే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి మీరు అయితే స్కిప్ అయితే చేసేయండన్నమాట. సో, ఈ విధంగా మీరు సంబంధించిన అనేది ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని కరెక్ట్‌గా అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా ఫైనల్ సబ్మిట్ అయితే వస్తుంది. సో, ఇక్కడ ప్రొఫైల్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అయితే కంప్లీట్ అయితే అయిపోతాయన్నమాట. సో, ఇక్కడ ఈ విధంగా చూపించిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడైతే మనకు ఇక్కడ ఆఫ్టర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ యూ కెనాట్ చేంజ్ మోడిఫై అప్లికేషన్ ఫామ్ ఆర్ యూ షుడ్ వాంట్ టు సబ్మిట్. సో, ఒకవేళ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ ఎడిట్ చేయాలంటే ఎడిట్ అయితే కాదు. సో, ఇప్పుడైతే జాగ్రత్త చూసుకొని మీరు ఎడిట్ అయితే చేసుకోండి. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో, ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు ఫామ్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుందన్నమాట. సో, ఈ విధంగా మనకు లోడింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా డాష్‌బోర్డ్ అయితే తీసుకొస్తుంది. ఇక్కడ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో, మనం అప్లై చేసిన దగ్గర ఇక్కడ మనకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. చేస్తే మనకు మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ నుండి అయితే మనం డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో, మీరైతే దీన్ని అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఎప్పుడైనా ఫ్యూచర్ యూజ్ కోసం. సో, ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత పైన ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో, సేవ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ లేదా కంప్యూటర్‌లో ఈ విధంగా అయితే సేవ్ అనేది చేసేయండి. సో, ఈ విధంగా అయితే మనకు సంబంధించిన ఇక్కడ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కి సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో, మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. నేను తొందరగా అయితే రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్టేట్ అయితే ఇచ్చారన్నమాట. సో, మీరు ఏ స్టేట్‌కి సంబంధించిన వారైతే ఈ యొక్క స్టేట్‌లో అయితే బోర్డ్ అయితే ఏ స్టేట్ అయితే పాస్ అయ్యారో ఆ యొక్క స్టేట్ సంబంధించిన ఇక్కడ ఉన్న స్టేట్‌లో అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో, ఇదైతే గమనించండి. సో, ఇక్కడ వాళ్ళు స్టేట్ నేమ్ అయితే మెన్షన్ చేశారు. సో, ఈ యొక్క స్టేట్‌లో అయితే ఎవరున్నారో వాళ్ళైతే అప్లై చేయాలన్నమాట. సో, ఇక్కడైతే జాగ్రత్తగా అయితే గమనించండి. సో, ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అప్లై అయితే చేయండి. సో, మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను.
సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.